కావలి పురపాలక సంఘంలో చెత్తపై సమరం అనే కార్యక్రమం కింద ఈరోజు 39వ వార్డులో ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మన గౌరవ శాసనసభ్యులు శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారి సూచనల మేరకు ప్రతి ఒక్క ఇంటికి కూడా 3 కలర్ల చెత్త బుట్టలు పంపిణీ కార్యక్రమం ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దానితో పాటు ఈ వార్డులో నివసించే ప్రజలందరూ కూడా వాళ్ళ ఇంటికి ఏ టైంకి చెత్త బండి వస్తుంది అనేది కూడా మనం ఒక మైక్రో ప్లాన్ తయారు చేసుకొని దాన్ని ఇక్కడ డిస్ప్లే చేయడం జరిగింది. ఈ 39వ వార్డులో మొత్తం 8 వీధులు ఉన్నాయి. ఈ 8 వీధుల్లో కూడా మనకి 2 మైక్రో ప్యాకెట్లుగా డివైడ్ చేసుకోవడం జరిగింది. ఈ 2 మైక్రో ప్యాకెట్లో మనకి ఒక్కొక్క మైక్రో ప్యాకెట్కి 2 వర్కర్స్ ఒక పుష్ కార్ట్ చొప్పున మనకి ఇక్కడ చెత్త సేకరణ అనేది జరుగుతుంటుంది. మార్నింగ్ మనకి 5:30 మస్టర్ అయిపోయిన తర్వాత 5:30 to 6:30 మన వర్కర్స్ అందరూ మెయిన్ రోడ్స్ కానీ ఇక్కడ ఉన్న స్ట్రీట్స్ కానీ చిమ్ముకొని 6:30 నుంచి మనకి డోర్ టు డోర్ కలెక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే 6:30 బిఫోర్ పబ్లిక్ కూడా కొంతమంది ఇంకా లేవకపోవడము, ఇల్లు అన్నీ కూడా అందరూ ఓపెన్ చేసుకోకపోవడం ఉంటుంది. కాబట్టి 6:30 నుంచి పుష్ కార్ట్ మనకి స్టార్ట్ అవుతుంది. 6:30 to 9:30 మనకి ఏ వీధిలో ఏ టైంకి పుష్ కార్ట్ వెళ్తుంది అనేది మనం ఇక్కడ మైక్రో ప్లాన్ తయారు చేసి చూపించడం జరిగింది. అలానే ఈ వార్డులో ఉన్న ప్రతి ఒక్క ఇండ్లు కూడా మనం సర్వే చేశాము. ప్రతి ఒక్క ఇంట్లో ఎంతమంది మనుషులు నివసిస్తున్నారు, అలానే ఆ ఇంట్లో ఎన్ని పోర్షన్లు ఉన్నాయి, ఎన్ని ఫ్యామిలీస్ నివసిస్తున్నారు, వాళ్ళ దగ్గర నుంచి మనకి ఎంత చెత్త వస్తుంది, ఎక్కడ వరకు వెళ్తే మన పుష్ కార్ట్ నిండుతుంది, మన పాయింట్ ఎక్కడ పెట్టుకోవాలి, ఇలా ప్రతి ఒక్క డీటెయిల్స్ తోటి ఒక మైక్రో ప్లాన్ ఏర్పాటు చేసుకొని చెత్త సేకరణ కార్యక్రమం మనము ఒక ఉద్యమ రీతిలో ముందుకు తీసుకువెళ్తున్నాం. దీనివల్ల మనకి 2 లాభాలు. ఒకటి, పబ్లిక్ కూడా ఎప్పుడు వస్తారు, చెత్త బండి వస్తుందా రాదా, అసలు ఏ టైంకి వస్తుంది, వాళ్ళు మన గురించి వెయిట్ చేయడము, ఇలా వాళ్ళకి ఒక ఆందోళన అనేది ఉండదు. వాళ్ళకు ఒక ఫిక్స్డ్ టైంలో వాళ్ళ ఇంటికి ఈ టైంకి మనకి చెత్తబండి వస్తుంది కాబట్టి మనం ఆ టైంకి రెడీగా బయట పెట్టుకుంటే ఇబ్బంది లేదనేది వాళ్ళకు ఒక అవగాహన ఏర్పడుతుంది. స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ నేను నా పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా స్వచ్ఛతపై అవగాహన కల్పించడానికి ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ ను స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర. అక్కడ వాడి ఈ డబ్బాలు నువ్వు ఒకటి మంచి నీళ్ళకి, ఒక కందిపప్పుకి, ఒక బాత్రూంలో కట్టుకోవాలి. 3 రకాల చెత్త వేరు చేసుకున్నావు. వేరే వేసారంటే అవి ఎత్తుకొని పోతాం. మా వాళ్ళు వచ్చి ఏం వేస్తే అవి ఎత్తుకొని పోతాం దాంట్లో. చలో చలో. మేము డోర్ టు డోర్ సర్వేలో ప్రతి ఒక్క ఇంటి యొక్క వివరాలు అనేది సేకరించడం జరిగింది. ఆ ఇంటి యొక్క డోర్ నెంబరు, ఆ ఇంట్లో యజమాని పేరు, అతని ఫోన్ నెంబరు, అలానే వాళ్ళ ఇంట్లో ఎంతమంది మనుషులు నివసిస్తున్నారు అనేది. సో దీన్ని వాళ్ళ ఇంటిలో నుంచి డైలీ మనకి చెత్త వస్తుందా లేదా అనేది కూడా అటెండెన్స్ రూపంలో కూడా మనం ఇది తయారు చేసుకున్నాం. ఇది అటెండెన్స్ చార్ట్. సో దీన్ని మన గ్రీన్ అంబాసిడర్ చెక్ చేసుకుంటూ వెళ్తుంటారు మనకి అటెండెన్స్, వాళ్ళు చెత్త ఇచ్చారా లేదా అనేది. దీనివల్ల ఎవ్వరు కూడా చెత్త ఇవ్వలేదు అనేది మనకి తెలిసిపోతుంది, ఎవరు ఇవ్వలేదు అనేది. సో ఎవరు కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళి మరి మనం చెత్త కలెక్ట్ చేసుకుంటాం ఆఫ్టర్నూన్ అయినా కానీ.
ఎందుకంటే వాళ్ళ ఇంట్లో చెత్త పోగుపడిందంటే వాళ్ళ ఇంట్లో ఎవరు ఉంచుకోరు, అది మళ్ళీ డ్రైన్లో తేలుతుంది. దానివల్ల మళ్ళీ మన పరిసరాలన్నీ కూడా అపరిశుభ్రంగా తయారవుతాయి, మనకి వ్యాధులు రావడానికి అవకాశం ఉంటుంది, మన ప్రోగ్రామ్ కూడా సక్సెస్ కాదు. కాబట్టి అటెండెన్స్ కూడా మనం తీసుకోవడం జరుగుతుంది. ప్రతి ఒక్కళ్ళు ఇస్తున్నారా లేదా అనేది కూడా మేము మానిటర్ చేస్తున్నాం. ఇచ్చేటప్పుడు వాళ్ళు దాన్ని వేరు చేసి ఇస్తున్నారా లేదా అనేది కూడా మేము దాన్ని మన గ్రీన్ అంబాసిడర్ ద్వారా వెరిఫై చేస్తున్నాం. వాళ్ళు తడి చెత్త పొడి చెత్త వేరు చేసి ఇవ్వకుంటే అక్కడే వాళ్ళకి అవగాహన కల్పించి వాళ్ళందరినీ కూడా బతిలాడి కూడా అక్కడ చెత్త వేరు చేసే కార్యక్రమం చేపట్టబోతున్నామని కూడా తెలియజేస్తున్నాం. గ్లాసెస్, ఇంజెక్షన్స్, సిరంజెస్ ఇలాంటివి ఏమైనా ఉంటే వాటిని వేసుకోవడానికి. సో ఇలా 3 కలర్ల బిన్స్ మనము ఇక్కడ ఈ వార్డులో మనం అందరం కూడా ప్రజలకు ఇవ్వబోతున్నాం. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ విషయాన్ని గమనించి మా మున్సిపాలిటీకి సహకరించి తప్పనిసరిగా చెత్త సేకరణలో వేరు చేసి ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి విచ్చేసిన వార్డు నాయకులకు, అలానే మా శానిటరీ ఇన్స్పెక్టర్ బషీర్కి, మా శానిటరీ సెక్రటరీస్కి, మీడియా మిత్రులకి, ప్రజలకి అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.